హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో మరి గ్రూప్ 4కి సంబంధించినటువంటి 1:2 లిస్టు మరి మెరిట్ జాబితా ఎప్పుడు రాబోతుంది, దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా ఉందా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో మొత్తం ప్రాసెస్కి ఎంత సమయం పడుతుందని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో మొత్తం ప్రాసెస్కి ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది సార్, మేము మరి మాకు కూడా ఒక క్లారిటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే అడగడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. సో మనము వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా సో ఎవరికి ఎటువైపున అవకాశాలు ఉంటాయి, సో ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. సో మనకు గురుకుల రిక్రూట్మెంట్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇస్తేనే బాగుంటుంది, మనకు కూడా వస్తేనే బాగుంటుంది ఈ 1:2 లిస్ట్ అనేది. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో చాలా మందికి ఉద్యోగాలు దక్కాలంటే గ్రూప్ 4లో ఉన్నటువంటి అభ్యర్థులకు సో ఏడబ్ల్యూఏ కానీ, తర్వాత గురుకుల కానీ, జేఎల్ కానీ ఇంకా చాలా వచ్చాయండి. మనకు జిఆర్ఎల్ లిస్ట్ మీరు చూడొచ్చు, మీరు టిఎస్ వెబ్సైట్లో చూడొచ్చు. సో చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే మరి టిఎస్పిఎస్సి విడుదల చేసింది కాబట్టి సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మనకు ఈ యొక్క లిస్టు గ్రూప్ 4కి సంబంధించినటువంటి 1:2 లిస్ట్ అనేది వస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. సో అలా రావాలని చెప్పేసి ఎంతమంది కోరుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇక మనకు ఒకసారి చూద్దాం అసలు టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. 8,180 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ 8,039 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో దాని తర్వాత అడిషనల్ గా మరి నోటిఫికేషన్ ఇచ్చి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి 141 పోస్టులు అయితే యాడ్ చేశారనమాట. ఈ 141 పోస్టులకు సంబంధించి మరి బ్రేకప్ వేకెన్సీస్ అయితే అసలు అక్కడ మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్ లో. అంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు, అక్కడ కేటగిరీ వైజ్ గా మరి ఎస్సీ వాళ్ళకి ఎన్ని, ఎస్టీ వాళ్ళకి ఎన్ని, బీసీ ఎన్ని, తర్వాత ఓసీ ఎన్ని, ఇలాంటి అన్ని కూడా బ్రేకప్ వేకెన్సీస్ అనేది 141 పోస్టులకు సంబంధించి చెయ్యలేదు. సో మీరు మీ యొక్క డిస్టిక్ లో నాకు జాబ్ వస్తుందా రాదా అని అంచనా వేసుకునేటప్పుడు దయచేసి ఈ పోస్టులను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో దాని యొక్క బ్రేకప్ వేకెన్సీస్ అనేది మనకు రావాల్సి ఉన్నది. సో వాటిని ఎక్కడ కలుపుతారు, సో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అనేది మనకు తెలియదు. సో మనం ఒక్కసారి చూసినట్లయితే డిస్టిక్ వైజ్గా 6,864 పోస్టులు ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఈ పోస్టులకు సంబంధించి మనము క్యాల్కులేట్ చేసుకుంటున్నాం, నాకు జాబ్ వస్తుందా రాదా. మా డిస్టిక్లో 200 పోస్టులు ఉన్నాయి. సో నా కేటగిరీలో వచ్చేసి నాకన్నా ముందు ఇంతమంది ఉర్రు, నాకు జాబ్ వస్తుందా రాదా, నాకు జాబ్ రానట్టుందని చెప్పేసి చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. అది కాదు, మీరు 6,864 పోస్టులు మాత్రమే చూస్తున్నారు. ఈ 141 కూడా చూడాల్సి ఉన్నది. సో తర్వాత ఆ సిడి క్యాడర్, సో మనకు వచ్చేసి ఇది జోనల్ పోస్టులు అని చెప్పవచ్చు. ఇవి ఒక 548 పోస్టులు ఉన్నాయి. తర్వాత 627 పోస్టులు మరి మనకు మిగిలినటువంటి రాష్ట్ర స్థాయి పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ తర్వాత ఈ 141 ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 1300 చిల్లర పోస్టులు మీకు మీ యొక్క మార్కులను బట్టి మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉన్నదనమాట. సో ఆ విధంగా అనలైజ్ చేసుకుంటే గనక మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వీళ్ళు వెళ్ళిపోతే గనక మీకు కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది. మరొకసారి చెప్తున్నాను, మీరు ఎలాంటి మరి ఆందోళన చెందనటువంటి అవసరం అయితే లేదు. బార్డర్ మార్కులలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ యొక్క లిస్టులో ఉంటారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు ఖచ్చితంగా వెళతారు. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా మంది మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్లకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి స్థాయి ఉన్నటువంటి ఉద్యోగాలను కోరుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాలో టాప్ 20 మెంబర్స్ ర్యాంకర్లను తీసుకుంటే ఈ టాప్ 20 ర్యాంకర్స్ సో వీళ్ళు జిల్లా స్థాయి ఉన్నటువంటి పోస్టులనే కోరుకున్నారనుకోండి, అందరు కోరుకుంటే గనక సో దాని తర్వాత ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి మిగతా వాళ్లకు మరి దాని కింద ఉన్నటువంటి వాళ్లకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో లేదు, వీళ్ళందరూ కూడా మరి మిగతా సిడి క్యాడర్ కానీ, తర్వాత రాష్ట్ర స్థాయి కానీ, తర్వాత మిగిలిన పోస్టులకు వెళ్తే గనక మనకు
మిగిలిన ఈ డిస్టిక్లో ఉన్నటువంటి పోస్టులకు వేరే వాళ్ళకి అవకాశం ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో దీనికి సంబంధించి అదొక అప్డేట్ అనమాట. సో ఇంకా మిగిలింది చాలా మంది అడుగుతున్నది ఏంటంటే 35,000 క్యాండిడేట్స్ రిజెక్టెడ్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది ఏందని చెప్పేసి. చాలా మంది క్యాండిడేట్స్ యొక్క రిజెక్ట్ కావడం జరిగింది. చాలా మంది క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యారు. సో ఎందువల్ల అయ్యారు? మాకు 160 మార్కులు వచ్చినా కానీ మేము రిజెక్ట్ అయినాం. దేనికైనాము? మాకు ఒకప్పుడు ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ అయ్యింది, బట్ నాట్ షోయింగ్ అవర్ హాల్ టికెట్స్ అని చెప్పి చాలా మంది అయితే మరి కామెంట్స్ చేస్తూ ఉంటారు. నిజమే, ఒకప్పుడు మీరు ఓఎంఆర్ షీట్ ని స్కాన్ చేసి అది మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసి అభ్యర్థికి డౌన్లోడ్ అయ్యే విధంగా మరి పెట్టినప్పుడు అభ్యర్థికి ఒక్క మార్క్ వచ్చినోనికి కూడా మరి జిఆర్ఎల్లో లిస్ట్లో హాల్ టికెట్ నెంబర్ ఉన్నది. సో మరి 150, 160 ప్లస్ వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఇన్వాలిడ్ అవుతుంది, మా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎందుకు చూపించట్లేదు అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే మరి రిజెక్టెడ్ లిస్ట్ మాకు కావాలి, సో ఎందుకు రిజెక్ట్ అయ్యామో అక్కడ రీజన్ కూడా మెన్షన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. సో దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ కూడా మన తరఫు నుంచి ఖచ్చితంగా అఫీషియల్గా ఒక మెయిల్ కూడా పెడతాము, సో మన ఛానల్ నుంచి. సో దానికి సంబంధించి ఏం రిప్లై వస్తుందో మీకు రిప్లై వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా తెలియజేస్తాను. తర్వాత ఈ యొక్క లిస్ట్ ఎప్పుడు రాబోతుంది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా మార్చి మొదటి వారం లేదంటే రెండో వారం వరకు ఖచ్చితంగా మార్చ్ 15th వరకు ఖచ్చితంగా మనకు గ్రూప్ 4 సంబంధించినటువంటి ఈ 1:2 నిష్పత్తిలో ఉన్నటువంటి లిస్ట్ అయితే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో ఇక టోటల్ ప్రాసెస్ ఎంత టైం పడుతుండొచ్చు అని చెప్పారు, అడుగుతున్నారు చాలా మంది అయితే. సో టోటల్ ప్రాసెస్ అనేది చూడండి, చాలా వివిధ సందర్భాలలో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. సో అది ఇంతే టైం తీసుకుంటుందని పర్టికులర్గా చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాబోతుంది ఈ మార్చ్ మంత్లో కాబట్టి. సో మేబీ ఆ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాసెస్ అనేది మధ్యలో ఏమైనా చేస్తారా చెయ్యరా దాని మీద కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది, నో ప్రాబ్లం. ఒకవేళ చేస్తే గనక ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది మీ చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ రావడానికి. సో నేను అనుకుంటున్నాను, సో 3 months లోపల కంప్లీట్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ టైం అయితే తీసుకోరు. ఎందుకంటే మనకు ఇప్పుడు జిఆర్ఎల్ ఆల్రెడీ వచ్చింది. సో 1:2 నిష్పత్తి లిస్ట్ రావాలి, దాని తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఫైనల్గా మనకు ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదంతా జరగడానికి దాదాపుగా 2 నుంచి 3 నెలల సమయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది టీఎస్పీఎస్సీ. ఎందుకు సార్ అంత లేట్ అంటే గనక, టీఎస్పీఎస్సీ దగ్గర మరి అంత సిబ్బంది లేరు, స్టాఫ్ అనే వాళ్ళు ఎక్కువగా లేరు కాబట్టి. సో ఇంకొకటి, అనేకమైనటువంటి నోటిఫికేషన్ల యొక్క జిఆర్ఎల్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి, సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మినిమం ఇంత టైం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.